రాజు రైతు కొయ్య పలకను తీసుకొని చూసి, ఇది అర్థమవుతూనే ఉన్నది, ఏమోయ్ ఇలా రా అని రైతును పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇది భూస్వామి ఇల్లును అవునా అని రాజు అడిగాడు. చిత్తం అన్నాడు రైతు. ఇది కంచెలో కంతలా ఉంది, ఇందులో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలో జొరబడింది అన్నాడు రాజు. మరేనండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉందిగా, భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు, నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటాడు అన్నాడు రాజు. తమరు ఉన్న సంగతి సరిగ్గా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళి నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు రాజుగారికి దండాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికే రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవటమే గాక ఒక ఇల్లు, పశువుల సావడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేటట్టుగా రాజుగారు తీర్పు ఇచ్చాడు. రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య. రాజుగారికేం, ఆయన ఎంత తెలివైనవాడు, మనం తయారు చేసిన అర్జీ చూస్తూనే అంతా తెలుసుకున్నాడు. కానీ ఆయన దగ్గర 12 మంది ఉన్నారు, వట్టి మట్టి బుర్రలు. అంత తెలివిగలవాడు చెవటలను జీతమిచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావటం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో.